హరి ఓం. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 24వ తేదీ హైదరాబాద్ ఎల్బీ నగర్ బైరామలగూడలోని తత్వం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న శంకరాచార్య స్వామి రచించిన అపరోక్షానుభూతి అనే దాని మీద జరుగుతున్న ప్రవచనంలో 2 రోజుల ప్రవచనంలో 2వ రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. యథాపూర్వంగా మనం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా వందే మాతర సంవత్సరంగా ప్రకటించిన ఈ సంవత్సరాన్ని గౌరవిస్తూ వందే మాతర నినాదంతో సభని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. ప్రపంచంలో ఏ వర్గానికి ఏ మతానికి చెందినవాడైనా ఆందోళన చెందుతాడేమో కానీ హిందువు అయిన వాడు ఆందోళన చెందడు. చెందుతున్నాము అంటే మనకి సనాతన ధర్మం అర్థం కాలేదన్నమాట. అర్థమైతే ఆందోళన చెందడు. కారణం, మనకి జీవిత లక్ష్యాలు స్పష్టంగా నిర్దేశించి పెట్టారు మన మహర్షులు. ఈ జీవితం అంతా ఎందుకోసం అంటే ఆత్మసిద్ధి. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. ఆత్మసిద్ధి పొందావా? మనం ప్రసిద్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాం, సిద్ధి పొందడానికి ప్రయత్నం చెయ్యం. ఆ ప్రాతంలో ఉంది ప్రమాదం అంతా. అంటే ప్రమాదం. నేను ఫేమస్ అవ్వాలి, నేను ఫేమస్ అవ్వాలి. ఎంత ఫేమస్ అయితే అంత ప్రమాదం. ఫేమస్ కాకపోతే మన గొడవ ఎవరికీ తెలియదు. ఫేమస్ అయ్యేసరికి అందరికీ తెలుస్తుంది ఎందుకు వచ్చిన గొడవ ఇది. అదేం గొప్ప విషయం ఏం కాదు. అది దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎంతసేపు. నేను అందరికీ తెలియ ఇవాళ యూట్యూబ్లో వచ్చాక ఓవర్ నైట్ ప్రతివాడు ఫేమస్ అవుతాడు. ఒక వంకర పని చేస్తే అవుతాడు. ఏముంది దీనికి? మన్నాడు అందరికీ తెలుస్తుంది. లేదు, ఎక్కడో భవనం చివర నిలబడి 7 అంతస్తుల భవనం చివర నిలబడి సెల్ఫీ వీడియో తీసుకుంటే కింద పడిపోతే మన్నాడు పేపర్లో వస్తుంది. ఆ రోజంతా వాడి గురించే మాట్లాడుకుంటారు. ఏమిటి దానివల్ల ప్రయోజనం? అందువల్ల ప్రసిద్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. తప్పది. ప్రసిద్ధి అనుకోకుండా వస్తుంది, అలా వస్తేనే ఉంటుంది. మనం ప్రయత్నం చేసి ప్రసిద్ధి సాధించామంటే ఇంకొకళ్ళు ప్రయత్నం చేసి దాన్ని అప్రతిష్ట కూడా చేస్తారు. ఈ ప్రసిద్ధి కావడానికే బోల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల వల్లే అసూయలు వస్తున్నాయి. అంచేత మన సంస్కృతి నిర్దేశించింది ప్రసిద్ధి కాదు, ప్రదిశే సిద్ధి. నువ్వు సిద్ధి పొందావా? ఏమిటా సిద్ధి? అణిమ, మహిమ, గరిమ, లఘిమ ఇవన్నీ సిద్ధులు. ఇవి కాదు. ఇవి మళ్ళీ పెద్ద దుకాణం. ఇవి ఉండడం వల్ల ఉపయోగం ఏం లేదు. నేను అది చేస్తా, ఇది చేస్తా, రోగాలు తగ్గిస్తా. ఎంతమందికి తగ్గిస్తావు? చివరికి లోకంలో ఉండే రోగాలన్నీ ఒక్క ఆయన తగ్గిస్తే ఆసుపత్రులు అన్నీ దండగా అయిపోతాయి. డాక్టర్లు వాడిని చంపేస్తారు. మేము ఎలా బతకాలని? ఎందుకు? మనకేం పని తగ్గించడం? అటువంటివి ఏమి సిద్ధులు, అణిమ, లావుగా అవ్వడం, సన్నమైపోవడం, ఎగరడం ఇవన్నీ ఎందుకు వచ్చినవి? ఇవి యోగ వాసిష్టంలో వాటి అన్నింటినీ చెత్తా చెదారం అంటాడు. తీసిపారాయి అంటాడు. చెత్త చెదారం అంటాడు స్పష్టంగా. నువ్వు పెట్టుకున్నావంటే ప్రమాదం అంటాడు. అంచేత ఆ సిద్ధి అంటే అది పొందడం కూడా ముఖ్యం కాదు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం చ అష్టసిద్ధ ఇవన్నీ హనుమంతుడికి ఉన్నాయి. ఎందుకు ఉపయోగించాడు? సీతాన్వేషణకు ఉపయోగించాడు. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఈ సిద్ధులు హనుమంతుడు ప్రకటించినట్టుగా ఎక్కడా లేదు. అదే హనుమంతుడి యొక్క గొప్పతనం.
ఆయన ప్రయత్నం కోసం ప్రయత్నించలేదు, ప్రసిద్ధి కోసం ప్రయత్నించలేదు, అణిమాది సిద్ధుల కోసం ప్రయత్నించలేదు. శ్రీరాముళ్ళు ఐక్యమైపోవడం అనేటువంటి ఆత్మసిద్ధి గురించి ఆయన ప్రయత్నం చేశాడు. అదే దొరికింది. ఇవాళ ఆంజనేయ స్వామి ఎంత ప్రసిద్ధుడు అంటే రాముడి కంటే ప్రసిద్ధుడు. రాముడి కంటే ప్రసిద్ధుడయ్యాడు. ఆయన కోరుకోలేదే రామాయణంలో ప్రధాన పాత్రని ముందు హనుమంతుడు చెబుతారు. అసలు ప్రధాన కాండ అంటేనే సుందరకాండ, ముఖ్యమైన కాండ ఏదంటే సుందరకాండ. దానికి నాయకుడు ఎవరంటే ఆయనే. అంచేతన సిద్ధి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆత్మసిద్ధి, ఆత్మశక్తికే అపరోక్షానుభూతి. నిన్న చెప్పుకున్నాం. మరొక్కసారి అపరోక్షానుభూతికి అసలైన నిర్వచనం చెప్పుకుందాం. మన కళ్ళతో మనం చూస్తూ ప్రత్యక్షంగా అనుభవించేది ప్రత్యక్ష అనుభూతి. కళ్ళతో కాకుండా, బయటికి కనిపిస్తున్న ఇంద్రియాలతో కాకుండా ఆత్మతో అనుభవించేది పరోక్షానుభూతి. మరి అపరోక్షానుభూతి ఏమిటి అంటే ఆత్మతో అనుభవించడం మనకు ఎక్కడ సాధ్యమైంది? ఎవరికి సాధ్యమైంది? ఎవరికి కాదు. అది తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. అది సాధ్యమైన వాడు మళ్ళీ ఇక్కడికి రాడు. ఆయన ఇంక నిజంగా అది సాధ్యమైందంటే మళ్ళీ ఎవడికి రాడు. అందుకని ఆ ఆత్మసిద్ధిని పరోక్షంగా కాకుండా అపరోక్షంగా పొందడం అంటే ఓ రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఒక హనుమంతుడు, ఎవరో మహాయోగులు పొందినటువంటి దాన్ని పరోక్షంగా మనం చెప్పుకుని ఆనందిస్తున్నాం. పరోక్షంగా చెప్పుకునే పని లేకుండా మన లోపల మన ఆత్మతో మనమే పొందడమే అపరోక్షానుభూతి. ఎవరి మీద ఆధారం? మా గురువు గారు గొప్ప యోగుడు. నువ్వేమయ్యావో చెప్పు, మీ గురువు గురించి ఎందుకు చెప్తావు ఇక్కడ? ఇదే ఎవరిని పలకరించినా ఇది మా గురువు గారు అండి అద్భుతం, ఏమీ లేదు. ఈయన్ని పొగుడుకోవడానికి బాగుండదని గురువుని పొగుడుతున్నాడు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. డైరెక్ట్గా ఈయన్ని పొగుడుకుంటే బాగుండదని పెద్ద నాటకం ఇది, గురువులను పొగడటం. అంత గొప్ప గురువు, ఎంత గొప్ప గురువు? సాక్షాత్ బ్రహ్మదేవుడి దగ్గర చదువుకున్నా నీకు అక్షరాలు రాకపోతే బ్రహ్మదేవుడు చేసేది లేదు ఇక్కడ. పైగా నీవు బ్రహ్మదేవుడి పేరు చెప్తే ఆయనకు అవమానం. బ్రహ్మదేవుడి దగ్గర చదువుకున్న చదువురాలతో ఇంకెవడు అక్కడ చేరడం. మా గురువుగారు గొప్పవారు, మా అమ్మగారు గొప్పవారు, ఇవన్నీ ఊరికే పరిచయాలకు ఉపయోగపడుతుంది. నువ్వేం చేసావో చెప్పరాదా? ఇవన్నీ గొప్పతనాలు దేనికి? మా తాతలు నేదులు తాగారు, మీరు మా మూతులు నాకండి అని సామెత ఉంది. ఇలాగే ఉంటుంది అది. అవన్నీ చెప్పి ఉపయోగం వెళ్ళి అటువంటి గురువు దగ్గర మేమున్నాం. నువ్వు సూర్యభగవానుడు దగ్గర ఉన్నా సరే నువ్వేమన్నా నేర్చుకున్నావా? లేనప్పుడు నీకు అనవసరం. ఇదే అపరోక్షం. పెద్దలు మహానుభావులైన యోగులు, రమణ మహర్షి కానీ, కృష్ణమూర్తి గారు కానీ, ఇలాంటి వాళ్ళు పొందినటువంటి దాన్ని మనం అపరోక్షంగా అంటే ఒక రకంగా ప్రత్యక్షమే. ప్రత్యక్షం ఇంటూ పరోక్షం, అపరోక్షం ప్రత్యక్షం. ఆ ప్రత్యక్షం బయటికి కనిపిస్తున్న కళ్ళతోటి చెవులతోటి కాకుండా లోపల ఉన్నటువంటి మనస్సుతో దాన్ని నిర్మూలనం చేసుకుని ఆత్మతో పొందడమే ఆత్మసిద్ధి. అదే అపరోక్షానుభూతి. నిన్న దాంట్లో మనం ఏది అజ్ఞానం, ఏది జ్ఞానం అనేది రెండు మాటలు చెప్పుకున్నాం మనం. తయోరైక్యం ప్రపశ్యంతి కిం అజ్ఞానం అతఃపరం. దేహాన్ని ఆత్మని కలిపి మాట్లాడతారు. ఏమిటండి? నేను ఎవరిని అంటే బళ్ళో పిల్లాడు ఏదో వెంకట్రావు అనగానే లేచి వచ్చాను సార్ అంటే పర్వాలేదు. అది కూడా కర్మ ఏమిటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ప్రజెంట్ సార్, ఆబ్సెంట్ సార్ ఈ మాటలు వస్తున్నాయి. దీనివల్ల ఏమీ రాదు. మా చిన్నతనంలో మాకు ఎలా నేర్పేవారంటే గరికిపాటి నరసింహరావు కానీ జై హింద్ అనేవాళ్ళం. ఇవి ఏమి గొప్పదండి బాబు. 1వ తరగతిలో జై హిందే వచ్చానని చెప్పడానికి. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామండి ఇంగ్లీష్ మీడియం కారణంగా. ప్రజెంట్ సార్ అంటే నేను వచ్చాను, నేను ఉన్నాను అని అర్థం. జై హింద్ అంటే నా దేశం కోసం నేను ఉన్నాను అని అర్థం. ఎంత తేడా ఉందండి, ఎంత తేడా ఉంది. పిల్లలకి ఏది నేర్పాలి, పిల్లలకి ఏది నేర్పాలి? అటువంటి నినాదాలు పోయాయి ఇక్కడ. ఎందుకంటే జై హింద్ అంటే ఎవడికో కోపం వస్తుంది. కోపం వస్తే వాడిన బళ్ళో మానేమో అధవనే, మనకెందుకు? హిందూ అంటే కోపం వచ్చేవాడు, వందే మాతరం అంటే కోపం వచ్చేవాడు, మనకెందుకండి ఇక్కడ? పొమ్మనవతలకి ప్రతీది వారికి కోపం వస్తుంది, వీరికి కోపం వస్తుంది. దేశాన్ని నాశనం చేసేసాను చివరికి, దేశభక్తి లేకుండా. ప్రజెంట్ సార్, ఎస్ సార్, నో సార్ ఏముంది అందులో అర్థం? నువ్వు ఉన్నావు, ఎందుకు ఉన్నావు? పని లేక. ఇదా చెప్పాల్సింది, పిల్లలకి నేర్పాల్సింది. ఇది వేళ కనీసం అయోధ్య రామాలయం పుణ్యం అని ఒక 4-5 ఏళ్లుగా జై శ్రీరామ్ అనే నినాదం వినపడుతుంది. సంతోషిద్దాం. కొందరు ఫోన్ మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నారు, హలో అనడం లేదు. అందరూ చేయండి ఆ పని, అందరూ చేయండి. నేను 2001వ సంవత్సరం నుంచి చూస్తున్నాను, ఇప్పుడు కాదు, 2000 సంవత్సరం నుంచి 26 ఏళ్ళు అయింది. హరి ఓం అని తప్పితే నేను ఎవరికి హలో అని అన్నంతవరకు.
హరి ఓం. నాకు ఎవరు ఫోన్ చేసినా హరి ఓం అంతే. హరి ఓం అంటే శ్రీమన్నారాయణమూర్తి గుర్తొస్తున్నాడు. హలో అంటే ఎవడు గుర్తొచ్చాడండి? అంటే దేహానికి ఆత్మకి ఎంత తేడా ఉందంటే, ఏదో బళ్ళో పిల్లాడు పలానా పేరు చెప్పగానే తన దేహం లేచి నేను వచ్చానండి అంటే పర్వాలేదు, అతను దేహమే ఆత్మ కాకపోతే ఆత్మ వచ్చింది కానీ దేహం రాలేదంటే వీడిని ఎక్కడో చూపించండి, ఎందుకైనా మంచిదంటారు. అది కాదు కదా అక్కడ వ్యవహార జ్ఞానం అంటారు. ఇప్పుడు వ్యవహారకం ప్రకారం ద్వైతం ఉంటుంది ఎప్పుడు. వ్యవహారం ప్రకారం శరీరం శరీరమే, లోపల ఆత్మ ఉన్నా చెప్పరు ఆ విషయాన్ని. శరీరం లేచి నిలబడితేనే మనిషి వచ్చినట్టు లెక్క. నేను అన్నం తిన్నాను అంటే నా శరీరంతోనే తినాలి, ఆత్మతో ఎలా తింటాం? అంటే వ్యవహారం ప్రకారం అది సరైందే, కానీ అది అజ్ఞానం. ఎందుకంటే ఈ శరీరం ఉన్నప్పటికీ రాత్రిపూట 6 అడుగుల 3 అంగుళాల కళేబరం పడుకుని ఉన్నప్పటికీ మనం ఇంకో శరీరం ధరిస్తున్నాం కళలో. ఆ శరీరం ఎవరో చెప్పండి. దాన్ని యాతనా శరీరం అంటారు. స్వర్గ నరకాలన్నీ మనం దాంతోనే అనుభవిస్తాం. స్వర్గ నరకాలు లేవండం చాలా పొరపడవు, పక్కా ఉన్నాయి. చంద్రలోకం, పితృలోకం, స్వర్గం, నరకం ఇవన్నీ మనం తిరగాల్సిందే, అందులో తేడా ఏమీ లేదు. పాపం పుణ్యం అన్నీ అనుభవించాల్సిందే. అద్వైత జ్ఞానం పొంది సిద్ధి పొందిన మహాయోగి తప్పితే అందరూ పాపపుణ్యాలు అనుభవించాల్సిందే. అందరికీ జన్మలు కర్మలు అన్నీ ఉంటాయి. ఈ లోపే దాన్ని అవి లేకుండా చేసుకునే ప్రయత్నమే అపరోక్షానుభూతి అనుభవం. ఎంతమంది చేసుకుంటారంటే ఎవరు చెప్తారు? ఎవరికి వారికి తెలవాలి. అందుకని దేహాన్ని ఆత్మని కలిపి మాట్లాడుతున్నారు. ఇంతకంటే అజ్ఞానం ఉందా అన్నారు శంకరాచార్య. మరి జ్ఞానం అంటే ఏమిటంటే కిమజ్ఞానం అతః పరం అన్నారు. అంతకంటే అజ్ఞానం ఏమిటి? మరి జ్ఞానం ఏమిటి? నిర్గుణో నిష్క్రియో నిత్యో నిత్యముక్తమోహమచ్యుతః. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిత్యముక్తోహమచ్యుతః జ్ఞానమిత్యభిధీయతే. నేను నిర్గుణుణ్ణి, నేను నిష్క్రియుణ్ణి, నేను నిత్యముక్తుణ్ణి, నేను అచ్యుతుణ్ణి, ఆత్మ నుంచి జారవలసిన అవసరం లేనివాణ్ణి అని తెలుసుకోగలిగితే అది జ్ఞానం అన్నారు. సరే, ఈ నిర్గుణ, నిష్క్రియ, నిత్యముక్త వీటికి నేను చెప్పుకున్నాం. లలితా సహస్రనామాలు నిత్యముక్త నిర్వికార అర్థంతో సహా చెప్పుకున్నాం. ఇవి ఈ శరీరంలో ఎక్కడ ఈ ఆత్మని ఎలా పట్టుకోవాలి అంటే శంకరాచార్య స్వామి చెబుతున్నారు, అంతకంటే తేలికైన విషయం లేదు అన్నారు. కనురెప్పబడినంత తేలిగ్గా నువ్వు ఆత్మను పట్టుకోవచ్చు, నువ్వు నీకు ఆ నిష్ట ఉంటే. కనురెప్ప మూసినంత తేలిగ్గా, ఏం కష్టపడక్కర్లేదు. కిం ఏతావతి దుష్కరం అంటాడు యోగ వాసిష్ఠంలో. అయితే మనసా స్వమనో మునే సంకల్పేనైవ సంకల్పం మనసా స్వమనో మునే కిం ఏతావతి దుష్కరం. నాకేవో చెడ్డ సంకల్పాలు వస్తున్నాయంటే మంచి సంకల్పంతో చెడ్డ సంకల్పాన్ని తీసిపారావయ్యా, అంతేమైనా కష్టమా అన్నాడు ఆయన. ఆ సంకల్పం ఎక్కడి నుంచి వస్తుందో చూడు, పరిశీలించు. ఉరికి వస్తున్నాయని కంగారు పడితే అలాగా. ఆ కంగారు పడ్డం కంటే తీసుకోవలసిన చర్య తీసుకోవాలి కదండి. మనలో చాలామంది జీవితంలో ఎందుకు భయపడతామంటే చర్య చర్చిస్తూ కూర్చుంటారు. అక్కడ చర్చించు, అవసరమైనంత మేరకు చర్చించాలి, అవసరమైన వాళ్ళతో చర్చించాలి. ఊళ్ళో అందరితో ఎందుకు? మన సమస్యను ఫేస్బుక్లో పెడితే ఏమైంది? దరిద్రమైంది, అది పెంట అయింది, దేశమంతా తెలిసింది, పరిష్కారం దొరకల. ఎవడికి తోచింది వాడు చూపిస్తాడు. వాడికి ఏం తెలుసు మన సమస్య? ఏ సమస్య అయినా, ఏ అనారోగ్యమైనా నేరుగా ఎదుర్కొనేవాడికి తెలిసినట్టుగా బయట వాళ్ళకి తెలియదు కదా. ఎలా తెలుస్తుంది? వాళ్ళని ఎందుకు అడుగుతాం? మరి తల్లినో తండ్రినో భార్యనో భర్తనో కొని పిల్లలనో అడిగామంటే వేరు. ఊరికే అందులో పెడుతున్నారు. ఇవాళ నా మనస్సు బాగోలేదు, నా మనస్సును తీసుకెళ్ళి స్టేటస్లో పెట్టాం. నీ యథవ స్టేటస్ వల్ల ఊళ్ళో అందరి మనస్సు పాడైంది. ఈ దౌర్భాగ్య మొహం చూడలేక. నీ మనస్సు బాగోలేకపోతే స్టేటస్లో పెట్టమేంటి? పని లేక మనసేనే అందరికీ అంటించడమా? ఇదేనండి మన బలహీనత. నలుగురికి చెబుదాం, నలుగురిని పోగేద్దాం, ఎవరన్నా ఓదారుస్తారేమో, ఇతరులు సానుభూతి చూపించేలా మనం బతకూడదమ్మా, ఇతరులు అసూయపడేలా మనం బతకాలి. అదే జ్ఞానం అంటే. ఖచ్చితంగా అసూయపడి కుళ్ళి చావని మనం ఇంకా ఎదుగుతూనే ఉంటాం. మన ఎదుగుదలే వారు అసూయకి జవాబు. అందుకని వాళ్ళతో చెప్పి వీళ్ళతో చెప్పి వీళ్ళు ఏదో సానుభూతి చూపించి అయ్యో మీకు ఎలా జరిగిందో, ఎందుకు నీకెందుకు ఆ గొడవ, నాకేం జరగలను అవతలబో, ఇంత ధైర్యంగా ఉండాలి మనిషి అంటే. తే జ్ఞానాదేవ సిద్ధ్యత, అది జ్ఞానం వల్లనే సాధ్యం అవుతుంది. అంతా ఒక్కటే అని గ్రహించడమే జ్ఞానం. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. జ్ఞానం అని 10 పుస్తకాలు చెప్పక్కర్లేదు, 10 మాటలు చెప్పక్కర్లేదు, ఒక్కటే మాట. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. దీన్నే జ్ఞానం అంట. దీన్ని అస్తమానం అనుకోవాలి, అస్తమానం ఆచరించాలి. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను.
ఒక డ్రైవర్ ఆలస్యంగా డ్యూటీకి వచ్చాడు. అతను ఏం ఆలస్యం చేశావు, ఏం ఒళ్ళు కొవ్వెక్కిందా, ఇది కాదు మాట్లాడాల్సిన విషయం. అదేమిటయ్యా ఎప్పుడు ఆలస్యం చేయవు, నీ ఇంట్లో ఏమన్నా ఇబ్బంది వచ్చిందా, ఇది జ్ఞానం అంటే. అంతకంటే ఇది జ్ఞానం. ఇది పాటించడం కష్టమా అండి? అహంకారం లేకపోతే పాటించవచ్చు. పని మనిషి అయినా అంతే, డ్రైవర్ అయినా అంతే, నౌకర్ అయినా అంతే. ఏమో ఎప్పుడు రావు కదా అలాగా, నీకేమైనా ఇబ్బంది వచ్చింది, వాడు పొంగిపోతాడు. ముందు వాడు పొంగిపోతాడు. వీళ్ళు ఇంతే, వీళ్ళకి అదుపులో పెట్టాలి. మన అదుపులో పెట్టడానికి ఒకడు ఉన్నాడు, అందరినీ అదుపులో పెట్టడానికి యమధర్మరాజు ఉన్నాడు ఇక్కడ. ఈ అదుపులో ఎంతమందిని పెడతాం? ఎందుకు పెట్టాలి ఇంకోటి అదుపులో? మనం ఇంకోటి అదుపులో ఎందుకు పెట్టాలి, ఇంకోటి అదుపులో ఎందుకు ఉండాలి? ఈ రెండు తప్పే. ఎంతసేపు గ్రిప్పులో పెట్టుకోవాలి, గ్రిప్పులో పెట్టుకోవాలి. ఏంటి గ్రిప్పులో పెట్టుకుని ఏం చేస్తావు ఇక్కడ? ఈ అహంకారమే మొత్తం కుటుంబాలు సహా, ప్రపంచ యుద్ధాలు సహా తెచ్చిపెడుతుంది. అన్నీ నా చేతిలో ఉండాలి, ఇంకెవరిది పెత్తనం ఉండాలి. అదే కదా ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధానికి కారణం. అందుకే నేను మొహమాటం లేకుండా ఇంట్లో యుద్ధానికి ఇరాన్ యుద్ధానికి తేడా ఏమీ లేదు. రెండిటికి అసూయ స్వార్థాలే కారణం, పెత్తందారీ ధోరణే కారణం, ఆధిపత్య ధోరణే కారణం. అన్నిటికీ ఆత్మజ్ఞానమే సమాధానం. అది ఎంతమంది తెలుసుకుంటే అంతమంది బాగుంటారు, ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా బాగుంటారు. అచ్చిది నిజంగా ఆత్మసిద్ధి పొందాలంటే ఆత్మ ఎక్కడుంది అంటే ఇప్పుడు చెబుతున్నారు చాలా స్పష్టంగా. అది ఎక్కడుందని అడుగుతామేమిటయ్యా? అహం శబ్దేన విఖ్యాతక ఏక ఏవ స్థితః పరః. అహం శబ్దేన విఖ్యాతక ఏక ఏవ స్థితః పరః. స్థూలస్త్వనేకతాం ప్రాప్తః స్థూలస్త్వనేకతాం ప్రాప్తః కథం స్యాద్దేహకః పుమాన్. అహం శబ్దేన విఖ్యాతక, నేను నేను అని ఎక్కడ మోగుతోందో చూడు, నీకు అర్థమవుతుంది ఎక్కడుందో. దాన్నే అహం అన్నారు. అహం అంటే నేను, నేనే దేవుడు అని చెబుతున్నాను. నేను ఇక్కడ నేను దేవుడు ఎలా అవుతానండి? నువ్వు ఎందుకని? నువ్వు శరీరం కాబట్టి, నువ్వు శరీరం అనే భావంలో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుడు అనేదాన్ని నువ్వు అంగీకరించలేకపోయావు. నువ్వు దేవుడు కాదు. నాకు ఎప్పటిదీ ఒకటే ప్రశ్న, ఏమంటే నిర్జీవమైన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి మనం దేవుడు అంటున్నాం కదా, ఎవరో ప్రతిష్ఠ చేసిన నిర్జీవమైన విగ్రహం దేవుడు ఎప్పుడు? స్వయంగా దేవుడు ప్రతిష్ఠ చేసిన సజీవ చైతన్యమైన మానవుడు దేవుడు కాకుండా ఎలా అవుతాడండి? ఏమవుతాడండి? మట్టి మనిషి అవుతాడా? ఒక నిర్జీవమైన విగ్రహాన్ని శిలో, బంగారమో, మట్టో తీసుకొచ్చి మీరు మంత్రాలు చదివి అక్కడ పెట్టేసి దాన్ని దేవుడు అన్నారు, మనం నమ్మేస్తున్నాం. మరి మన్నెవరు ప్రతిష్ఠ చేశారు? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతక ఊరూతతస్యేద్వైశ్యకపద్భ్యాగం శూద్రోజాయత చక్షో సూర్యోజాయత చంద్రమా మనసో జాతక. ఎవరు ప్రతిష్ఠ చేశారు? పరమపురుషుడు ఎవరో, పరమాత్మ ఎవరో, వాడు మానవుణ్ణి సృష్టించాడు. మానవుల్లో వర్ణాశ్రమాలు కూడా ఆయనే సృష్టించాడు, స్పష్టంగానే చెప్పాడు. నలుగురు నాలుగు వృత్తులు చేసుకోకపోతే ఎలాగా? అందుకని సృష్టించాడు. భేదాలు పెడదామని కాదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మీరంతా అద్వైత జ్ఞానం కోసం వచ్చారు. మీ వృత్తులు నా వృత్తులు సమానమా? కాదండి. ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, గృహిణులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. బెట్టింగ్ గ్యాంగ్ కూడా ఉండొచ్చు. నమ శివాయ. ఉండకూడదనేముంది? బెట్టింగ్ గాడి విసుకొచ్చి ఒకసారి గరికపాటి వారి స్పీచ్ విందామని వచ్చాడేమో, నమస్కారం. ఆ దృష్టి వచ్చింది కదా, కనీసం మళ్ళీ వెళ్ళి బెట్టింగ్ ఆడుకుంటాడు. అది మంచిదేనండి. మళ్ళీ ఈ సమయం కూడా బెట్టింగ్కి ఉపయోగించడం కానీ ఇది మంచిదే కదా. అనేక రకాలు ఉంటారండి. ఈ వృత్తి భేదాలు ఎలా ఉన్నాయి, అలాగే వర్ణాశ్రమ భేదాలు ఉన్నాయి. అందులో మళ్ళీ ఎక్కువ తక్కువ ఎందుకు? మనుషుల అహంకారాలు వచ్చాయి, భగవంతుడికి ఏముండదు. అది మనుషుల అహంకారాల వల్ల వర్ణాశ్రమాల్లో భేదాలు వచ్చాయి. ఎక్కువ కులం తక్కువ కులం. ఆ మాట ఏమిటండి? కనీసం మంచి కులం చెడ్డ కులం అని కూడా ఎక్కువ కులం తక్కువ, అదే మాట ఏమిటి? ఎవరైనా పుట్టుకతో ఎక్కువ అవుతారా? అది ఎంత అజ్ఞానమో. పుట్టుకతో ఫలానా కులం తక్కువ అనడం అంతే అజ్ఞానం. ముందు ఎక్కువ అనడం మానేయాలి. వారికి పుట్టుకతోనే అన్నీ వస్తాయి అంటున్నవాడు పెద్ద అజ్ఞాని. ఏమీ రాలేదు, పుట్టుకతో ఉమ్మనీరు తప్పితే ఏమీ రాదు. ఇక్కడ ఈ పిచ్చికల్ని కనకండి, పిచ్చి మాటలు చెప్పకండి. దీనివల్లే లోకం చెడిపోయింది మొత్తం. పుట్టుకతో వచ్చేస్తాయి. పుట్టాక అక్కడి నుంచి తల్లిదండ్రులను శంకించడం. ఇంకా ఆ వంశమే. నీకు ఎందుకమ్మా ఆ వంశం గొడవ? వీడి చదువుగా చదువుకోమని చెప్పరాదా? చెప్పరండి. వాడికి రాకపోవడానికి దశ పూర్వేషం దశాపరేష అని 100 కారణాలు 10 తరాల వెనకాల నుంచి వెతుకుతారు. ఈ జాతి ఎప్పుడైనా బాగుపడుతుందండి? వివేకానందుడు చాలా స్పష్టంగా చెబుతాడమ్మా, మన జీవితాల్లోంచి మన నోట్లోంచి తలరాత అనే మాట తప్పిపోయినప్పుడే భారత జాతి బాగుపడుతుంది. అనుమానం ఏం లేదు. దయచేసి ఇంక తలరాత వాడకండి. నో తలరాత ఎవడో రాయలేదు, ఆ అవసరం ఎవరికీ లేదు.
మన తలరాత మనమే రాసుకున్నాం. ఎలా రాసుకున్నామో చెబుతాం ఇక్కడ. తలరాత అంటే కర్మఫలం. నీ కర్మఫలాలు నువ్వు అనుభవిస్తూ ఎవడో రాశాడంటే వీటి ఇక్కడ. ఆ తల రాసిన వాడు ఎవడో పట్టుకోవడం, వాడికి పూజలు చేయడం. ఇంకా వాడి తలరాత ఎవడు రాశాడు? వాడి తలరాత ఎవడు రాశాడు? నాకు ఎక్కడో అనుమానం వచ్చింది, బ్రహ్మదేవుడు తలరాత ఎవరు రాసి ఉంటారని. నాకు వెంటనే అర్థమైపోయింది ఎవరు రాశారు. ఎవరు రాస్తారు? అమ్మవారు రాసి ఉంటుంది ఖచ్చితంగా, అనుమానం లేదమ్మా. అందరి తల మొగాడు రాస్తే మొగాడు తలరాత ఆడద రాస్తుంది, అనుమానం ఏమీ లేదు ఇక్కడ. అందుకని ఏమంటే మీరు సరస్వతి ఉపాసన కదా, సరస్వతి పూజ చేస్తారు కదా, మీ ఇంట్లో సరస్వతి ప్రత్యక్షం నాకు తెలియదయ్యా, ఆవిడ ఉందనే నమ్మకం నాకుందని గర్వంగా చెప్పాను. ఎవరో నమ్మిన నమ్మకున్న పని ఏమి మా గృహం బంధునం కవితాసాగర మధ్యజాత కరుణా కంజాత సంజాత ఆంధ్రవధానధ్వర ధూమపోత విధిలలాటక్షరఖ్యాత ఈ కవి పద్యములు తారకారములుగా కంఠస్థముంజేసెడిన్. మా ఇంట్లో అమ్మవారు ఉంది, నేను చెప్పిన పద్యాలను ఆవిడ మెడలో తారహారాల కింద ముత్యాల హారాల కింద ధరిస్తుందన్న. నాకు నమ్మకం ఉంది, నేను చెప్పుకున్నా. అందులో తా అనే ప్రాసతో వాడా, 3 పాదాలు వాడా, 3 సమాసాలు వాడాక 4వది అనుమానం వచ్చేది, 4వదే రాసేది. ఎవరో నమ్మిన నమ్మకున్న పని ఏమి మా గృహం బంధున కవితాసాగర మధ్యజాత. కవిత్వం అనే మహాసముద్రంలోంచి పుట్టింది సరస్వతీదేవి. కరుణ కంజాత సంజాత. అమ్మవారు పద్మంలో ఉంటుందంటారు కదా, దయ అనే పద్మంలో ఉంటుంది సరస్వతీదేవి. లేకపోతే మనకు చదివేందుకు వస్తుందండి ఆవిడ కటాక్షం లేకపోతే. కరుణా కంజాత సంజాత ఆంధ్రవధానధ్వర ధూమపోత. తెలుగులో అవధానం అనే మహాయజ్ఞంలో హోమధూమం వస్తుంది, ఆ ధూమంతో ఆవిడ పవిత్రమైంది. అటువంటి స్త్రీ మా ఇంట్లో ఉంది కాబట్టి నాకు వచ్చింది. కవితాసాగర మధ్యజాత కరుణా కంజాత సంజాత ఆంధ్రవధానధ్వర ధూమపోత. అప్పుడు అనుమానం వచ్చింది, ఇంకో తా రావాలి, ఇంకో చరణం మిగిలింది. అప్పుడు చెప్పా, విధి లలాటక్షరఖ్యాత. బ్రహ్మదేవుడు నుదుటిరాత కూడా మా అమ్మవారే రాసింది, చూసుకోండి అని చెప్పా. బయట ఉన్న పెత్తనాలు నడుస్తాయి, ఇంట్లో నడుస్తాయి, ఎక్కడ నోరు మూసుకోమంటే మూసుకోవడమే. అందుకని బ్రహ్మదేవుడు రాత ఎవరు రాస్తారో సరస్వతీదేవి రాసింది. విధి లలాటక్షరఖ్యాత ఈ కవి పద్యములు తరహారములుగా కంఠస్థముంజీషడిన్. ఏదైనా మంచి పద్యం చెబితే ఎదుటి వాళ్ళు కంఠస్థం చేస్తారు, ఏదో అప్పగించడం అంట. అమ్మవారికి కంఠస్థం హారాలు, తారహారం అంటే ముత్యాల హారాలు. తార అంటేనే ముత్యం. ముత్యాల హారాలుగా నా పద్యాలు అమ్మవారు ధరిస్తోంది అండి. అంటే బ్రహ్మదేవుడు రాత ఎవరు రాస్తారు? సరస్వతీదేవి రాస్తారు. ఆవిడకి పాదాలు పట్టుకుంటే మన రాత సంగతి ఆవిడ చూసుకుంటుంది. ఎందుకు వచ్చిన గొడవ, నన్ను బ్రవమని చెప్పబోయే సీతమ్మ తల్లి. ఈ ధైర్యంతో మనిషి బతకాలి కాదండి. ప్రతిదానికి పొద్దున్న లేచింది మొదలు తలరాత ఏమో తలరాత చూపించి ఎక్కడ చెమట ఉంది, అక్కడ రాతలేదే. ఈ పిచ్చి నమ్మకాలు పోగొట్టుకోవాలమ్మా. శంకరాచార్య చెబుతున్నదంతా పక్కా హేతుబద్ధమైన అద్వైతం. ఇందులో గుడ్డి నమ్మకానికి అవకాశం లేదు. నువ్వు నమ్మాల్సిన పని కూడా లేదు, నువ్వు నమ్మని వాడికి కూడా దేవుడిని చూపిస్తాడు ఆయన. లాజిక్ చెప్పాక నమ్మకం ఏం చేస్తాడండి? ఎవడో బాబుకి సొమ్మిది ఇక్కడే. తర్కసహితంగా దేవుణ్ణి నిరూపిస్తుంటే నమ్మకం ఏం చేస్తాడు? అందుకని చెప్తున్నా, అహం శబ్దేన విఖ్యాత. లోపల ఎక్కడ అహం 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 అని మోగుతోందో చూడు ఒకసారి, నీకు తెలుస్తుంది. ఏక ఏవ స్థితః పరః. అది ఒకటా రెండా అది కూడా చూడమన్నాడు ఆయన. ఏక ఏవ అందరికీ తెలుసు. మనం కళ్ళు మూసుకుని లోపల పోసుకుని నేను నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో చూస్తే అది ఒకటే, అందరికీ తెలుసు. అంచేత ఆత్మ మన శరీరంలోనే నేను నేను అని ఒక్కటిగా స్ఫురిస్తుంది. అది ఒక్కటే, అందులో 2, 3, 4 లేవు. కానీ దేహానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? స్థూలస్తు అనేకతాం ప్రాప్తగా. ఈ స్థూలాకారంలో కనిపిస్తున్న శరీరం ఉందే, ఇది అనేకత్వాన్ని పొందింది. ఇగో చేతులు వేరే, కాళ్ళు వేరే, తొడలు వేరే, మెడలు వేరే, అన్నీ వేరే. ఇందులో ఆత్మలో మీరు తొడలు, మెడలు, కాళ్ళు, చేతులు చూపించండి, ఏం లేవే. పోనీ లేదందామంటే లోపల స్ఫురిస్తోంది కదా నేను నేను అని. లేదని ఎలా అంటావు? అది నువ్వే కదా, ఇంకెవరు లేరు కదా అక్కడ. అదేమన్నా ఒక దశలో ఉందా? జాగ్రత్త అవస్థలో ఉంది, మనకు తెలుస్తుంది, లేకపోతే వెళ్ళలేము. స్వప్నావస్థలో కూడా ఉంది. శరీరం పడుకుంది, ఆత్మ ఎందులో ఉంది? మనసులో చేరింది, కలగంటోంది. అప్పుడు ఆ కలలో ఉన్న నేనే నేననుకున్నాం, పడుకున్న కళ ఎవరు నేనని అనుకోలేదు. అందరికీ ప్రత్యక్ష ప్రమాణం ఇది. ఇదే నిరూపించడం అంటే.
పోనీ కల కూడా అయిపోయింది, గాఢ నిద్ర పట్టింది. అక్కడ ఆత్మ అనేది నేను అనేది ఉందా లేదా? ఉంది. లేకపోతే పొద్దున్న లేచాక ఏమంటున్నాం మనం? ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది, ఏమిటో అలారం మోగినా వినపడలేదు, ఎవరికి వినపడలేదు. ఎవరున్నారు అక్కడ? అది ఆత్మ, అది అహం. దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ముక్కు లేదు, మెదళ్ళు ఏమీ లేదు, అయినా ఉందా లేదా? అలాగా అన్నీ తానే, ఏదీ తాను కాకుండా నీలోనే ఉన్నది ఆత్మ. దాన్ని తెలుసుకుంటే చాలు, ఆత్మసిద్ధి అన్నారు. అంటే దృష్టి దాని మీద పెట్టాలి. మనం ఎందుకు దాన్ని తెలుసుకోలేకపోతున్నాం? మన దృష్టి వేరే ఉందండి. జీళ్ళు కనపడగానే జీళ్ళు, జంతికలు కనపడగానే జంతికల మీద దృష్టి పోతే ఆత్మ ఎక్కడ దొరుకుతుంది నీకు? ఏదో జీళ్ళకంప ఎక్కడ? ఇటువంటి జీళ్ళు మళ్ళీ దొరకవు. ఈ జీళ్ళు దొరికాయి, దేవుడు దొరకల. భౌతిక పదార్థాల మీద, భోగాల మీద, పదవుల మీద, పీఠాల మీద ఆశ ఉన్నంతకాలం ఆత్మ దొరకదండి. ఎందుకంటే నీకు అది అక్కర్లేదు, దానికి నువ్వు అక్కర్లేదు. అందుకని అహం శబ్దేన విఖ్యాత ఏక ఏవ స్థిత పరహ. ఒక్కటే ఉంది పరహ. అది కొంచెం పరహ అని, ఎందుకంటే నీకు అందట్లేదు కాబట్టి పరహ, అందితే స్వీయ. అందుకే పరహ. ఏదో పరలోకంలో ఉందని కాదు. పరలోకంలో ఉన్నవో దైవమా అలా అనరండి, అజ్ఞానం. దేవుడు అంతటా ఉంటాడు. పరలోకంలో ఉండమేంటి? బైరామల కూడా అలా ఉండడా? ఇదేమిటిది? పరలోకంలో ఉండడం, కింద లోకంలో ఉండడం. ఒక లోకంలో ఉండి ఇంకో లోకంలో లేనివాడు దేవుడు ఎలా అవుతాడండి? ఒక లోకంలో ఉండి ఇంకో మనమేమో ఆయన కలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాలా? మరి తెలంగాణలాగా బస్సు ఫ్రీ లేదే, ఉన్న ఆడాళ్ళు కొంత మొగాళ్ళకు లేదే, ఎలా పెడతాం? ఈ టికెట్లన్నీ కొనమానండి అనేవాళ్ళని. దేవుడిది ఇది ఎక్కడ వాదన? ఇవన్నీ హిందూ ధర్మంలో కుదరవండి. దేవుడు ఎక్కడున్నాడు అంటే అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు. నీవు ఏమిటో తెలుసుకో చాలు. నిన్ను నీ వెరుగుమా నీవే దైవం అని విశ్వమంతకు చాటు వేదభూమి. అది ఒక్క భారతదేశం మాత్రమే, ఇంకో దేశంలో లేదు, ఇంకో మతంలో లేదు ఈ మాట. నో యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్. నువ్వు ఎక్కడికి పోకదా. ఆ నేను నేను అని మోగుతున్నది ఏదో తెలుసుకో. దీనికి రూపాయి ఖర్చు ఉందా ఆలోచించండి. అసలు ప్రయాణం చేయాలా ఆలోచించండి. ఏమీ లేదు. స్థిరంగా మనస్సుని నిగ్రహించుకో, అలా ఉండు, అంతే. ఇంకేం లేదు ఇక్కడ. అది చెయ్యలేక మనం ఇన్ని తిరుగుతున్నాం ఇక్కడ. ఆ తిరిగేవి క్షేత్రాలు తీర్థాలు అయినా ఒక రకం, ఏదో కొంత జ్ఞానమైనా వస్తుంది, భక్తి అయినా వస్తుంది. బజార్ల చుట్టూ తిరుగుతున్నాం, షాపింగ్ల చుట్టూ తిరుగుతున్నాం, సంచులు పట్టుకొచ్చి ఇంట్లో బారేస్తాం. షాపింగ్ కాలక్షేపం అనడం విన్నాను నేను ఒక పెద్ద ఆవిడ ఇంటర్వ్యూలో. షాపింగ్ కాలక్షేపమా? ఆ మొగుడికి నా ప్రగాఢ సానుభూతి. కాలక్షేపం కోసం సానుభూతి షాపింగ్ చేస్తావో తల్లి, దెబ్బైపోవడం. షాపింగ్ ఎప్పుడు చేయాలి? అత్యవసరమైతే చేయాలి. షాపింగ్ నా హాబీ. ఇదేమిటి? సినిమాలు చూడడం హాబీ అంటే పలవాల, పుస్తకాలు చదవడం హాబీ అంటే పలవాల. షాపింగ్ హాబీ ఏమిటండి? ఇల్లు గొల్లైపోయే విషయం నీకు హాబీ కింద కనపడుతుందా? అంటే ఏమీ పని లేక సరదాగా బయలుదేరి షాపింగ్ చేస్తారు. ఉన్నారండి మనలో, అందుకే అప్పులు అవుతున్నాయి. వేరే పని లేక సరదాకి షాపింగ్ ఏమిటండి? సరదాకి డాక్టర్ దగ్గరికి ఎడతారా అండి? ఆలోచించండి. సరదాకి డాక్టర్ దగ్గరికి ఎడతారా? మరి సరదాకి షాపింగ్కి ఎలా పెడతారండి? ఏదో రోగం ఉంటేనే డాక్టర్ దగ్గరికి ఎడతాం, అవసరం ఉంటేనే షాపింగ్, అది కూడా అత్యవసరం ఉంటేనే. పని లేకుండా వెళ్ళడం, పని లేనివన్నీ పట్టుకొచ్చి ఇంట్లో పారేసుకోవడం. అవి కొనేది వాడేది ఉండదు, ఏముండదు ఇక్కడ. ఎంత డబ్బు ఖర్చు అయిపోతుంది? ఖర్చు అయితే అది మన నష్టం. ప్లాస్టిక్ చెత్త బయట పేరుకుంటుంది, దేశానికి నష్టం. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వీటన్నిటికీ వేదాంతమే సమాధానం. సామాజిక సంస్కరణ అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏమిటంటే వేదాంతం మాత్రమే అని చెప్పాడు మహానుభావుడు వివేకానందుడు. వేదాంతంతోనే సంస్కరించాలి, మరో మార్గం లేదు. ప్రతి వ్యక్తిని సంస్కరించడానికి వేదాంతమే కారణం. వేదాంతం నీకు రాదు అంటే నువ్వు ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నా దండగే. వేదాంతం అనే శాస్త్రం ఎటువంటిదంటే వివేకానందుడే ఒక సందర్భంలో చెబుతాడు. స్వామి రంగనాథానంద దాన్ని భగవద్గీత వ్యాఖ్యానంలో ఉదాహరిస్తాడు. తావత్ గర్జంతి శాస్త్రాణి విపునే జంబుకాయథ. తావత్ గర్జంతి శాస్త్రాణి విపునే జంబుకాయథ. నాగచ్చతి మహాశక్తి యావద్ వేదాంతకేసరి. అడవిలో కుక్కలు, నక్కలు, గాడిదలు, ఏనుగులు అన్నీ మొరుగుతూ ఉంటాయి. ఎంతవరకు మొరుగుతాయి? సింహం వచ్చి గర్జించే వరకు మొరుగుతాయి. ఈ తర్వాత ఏది మాట్లాడదు ఇంకా. తావత్ గర్జంతి శాస్త్రాన్ని విపునే జంబుకాయథ. అడవిలో నక్కలు అవి మొరిగినట్టుగా ఇతర శాస్త్రాలన్నీ, తర్కశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం ఏవో ఉన్నాయి కదా, అవన్నీ మొరుగుతూ ఉంటాయ్యా ఇతర జంతువుల్లాగా. ఒక్కసారి యావద్వేదాంత కేసరి, వేదాంతం అనే సింహం గర్జించింది అంటే ఈ శాస్త్రాలన్నీ నోరు మూసుకోవలసిందే అని చెప్పాడు. ఫిలాసఫీ అంత గొప్పది.
నువ్వు ఎన్ని నేర్చుకున్నా ఫిలాసఫీ నేర్చుకోకపోతే దండగా. ఆ ఫిలాసఫీ కూడా ఫిలాసఫీ అంటే అర్థం కాదు. ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు పెట్టారో అది వదిలేసేయండి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. మన వాళ్ళు మాత్రం దాన్ని తత్వశాస్త్రం అన్నారు. చాలా గొప్ప మాట. తత్వత్వం అది నువ్వే. ఇలా చెప్పింది ఒక్క భారత జాతి మాత్రమే, ఒక్క హిందూ ధర్మం మాత్రమే. అందుకే ఇది సనాతనం, సదాతనం, చిరాతనం, చిరంతనం. ఆ తత్వ నువ్వేనయ్యా, ఇంకెవరు లేరు ఇక్కడ. నిన్ను నువ్వు తెలుసుకోవడం కూడా కష్టమైతే ఇంకేం తెలుసుకుంటావు? ప్రయత్నం చేస్తే ఇంత తేలికైంది, ప్రయత్నం చేయకపోతే 100 జన్మలకు కూడా సాధ్యం కానిది ఇదే తత్వం. నువ్వు ప్రయత్నం చేయి, మొదలుపెట్టు. ఒక్క అడుగు ముందుకై 10 అడుగులు ముందుకేస్తాడు దేవుడు. ఆ అడుగు వేయడానికే, ఆ అడుగు వేయాలన్నా కూడా పూర్వజన్మ ఈ సాగతీయ తొద్దు. ఇక్కడ నీకు అడుగు వేయడం ఇష్టం లేదు, 6 గంటలు కూర్చొని అడ్డమైన మాటలు మాట్లాడతారండి. ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలండి. ఈ 6 గంటలు మాట్లాడడానికి నీకు ఎవడు చెప్పాడు? ఇక్కడ ఇదివరకు ఎదురుగా కూర్చుని మాట్లాడేవారు, ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు, అంతే తేడా. ఏదైతే ఇదివరకేనయ్యా కరెంటు ఖర్చు లేదు, ఫోన్ ఖర్చు లేదు, రేడియేషన్ లేదు, గొడవ లేదు. ఇప్పుడు అదొకటి వచ్చి పడింది ఇక్కడ, చెవులు వాచిపోయి. 30 ఏళ్ల వాడికి చెవుడే, ఎందుకంటే రేడియేషన్. అది ఇవి తగ్గించుకుంటే బోర్డు జ్ఞానం పొందొచ్చునండి. అంత సమయం అంత అక్కలేదు సమయం నిజానికి. నువ్వు ఒక్క భగవద్గీత చదువు. నేను చదివి చెబుతున్నా. రంగనాథానంద స్వామి రామకృష్ణ మఠానికి పూర్వ జాతీయ అధ్యక్షుడు. ఆయన వ్యాఖ్యానంతో ఉన్న భగవద్గీత ఒకటే చదవండి. ఇక్కడ రామకృష్ణ మఠంలో ఇంకేం చదవక్కర్లేదు, నువ్వు ఆపేసి దాన్ని ఆచారంలో పెట్టు. ఇంకా దీనికంటే పైది ఏముండదు, దానికంటే పైది మోక్షమే, అంతే. అందులో దేశం గురించి కూడా చెప్పాడు ఆయన, దేశభక్తి అని. వివేకానందుడు మార్గం అది. రామకృష్ణ మఠం అంటే వివేకానందుడు మార్గం. వాడు దేశం లేకుండా వాడు మాట్లాడరు అసలు. దేశం సమాజానికి ఏం చేయాలో అది ముందు నువ్వు మార్చుకో. అంచేత లోపల అహం అని విఖ్యాతమై ఉంది కదా, అది ఏకయేవ స్థితఃపరః. నీకు అందడం లేదు కానీ అది ఒకటే. దేహం అనేకమని వేరే చెప్పగల. స్థూలస్త్వనేకతాం ప్రాప్త. ఈ స్థూల శరీరం ఉందే, కాళ్ళు వేరు, చేతులు వేరు, మోకాళ్ళు వేరు, ఇందులో అన్ని అవయవాలు వేరు, 72,000 నాడులు వేరు, మాంసం వేరు, కండరాలు వేరు, ఎముకలు వేరు, వాళ్ళకాడు వేరు, వశనపురం వేరు, మొత్తం అంతా ఇది వేరే. ఈ స్థూల శరీరం అనేకత్వంతో కనిపిస్తోంది, లోపల ఆత్మ ఏకత్వంతో కనిపిస్తోంది. దాన్ని పట్టుకో, ఇంక నీకేం అక్కర్లేదని చెబుతున్నాడు శంకరాచార్య. అపరోక్షానుభూతి కాకపోతే ఇది పరోక్షం ఎక్కడుంది ఇందులో? నీ ప్రయత్నమే, నువ్వే. నీ గురువు కూడా అవసరం లేదు. దీనికి ట్రైనింగ్ ఉందండి. గురువులు అంటారు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. గురువులు దేనికి అవసరం తెలుసా? ఆసనాలు నేర్పడానికి అవసరం, యోగ విద్య నేర్పడానికి అవసరం, ధ్యానమో ధారణో కుదిరే వరకు ఏం చేయాలో చెప్పడానికి అవసరం. జీవితాంతం గురువు అవసరం అంటున్నారంటే మీరు గోతులో పడినట్టేనమ్మా. మీకు నచ్చినా నచ్చకపోయినా మంచిది. జీవితాంతం గురువును పట్టుకోరంటే మీరు గోతులో పడ్డం కాదు, ఆయన కూడా పడేస్తున్నారు. నమశివాయ. ముందా చెయ్యి వదిలేయాలి. చాలా స్పష్టంగా వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు, గురువు ఎలాంటి వాడంటే పడవ లాంటి వాడు అని చెప్పాడు. నది దాటడం అయిపోయాక పడవ వదిలేస్తాం, అలాగే జ్ఞానం పొందడం అయిపోయాక గురువును వదిలేయాలి. గురువు పట్ల కృతజ్ఞత అవసరం లేదు. గురువు అంటే దేవుడే, దేవుడు అంటే సమాజం. ఎప్పుడైనా గురువుగారు పిలిస్తే వెళ్ళు. ఆ గురువుని చూడందే నేను ఉండలేను, ఫలానా వాడిని చూడకందే ఉండలేను అంట. ఇది అంతే, ఇది బంధం, ఇది వ్యామోహం. ఇది అక్కడ గురువు అయినంత మాత్రాన గొప్ప కాదండి. ఇక్కడ నువ్వు ఎవరిని చూడందే నేను ఉండలేను అన్నా అది వ్యామోహమే. అది సక్రమమైనా అక్రమమైనా సరే. ఎవరిని చూడకపోయినా నువ్వు ఉండాల్సిందే, ఎవరిని కలవకపోయినా నువ్వు ఉండాల్సిందే. అదే వేదాంతం. ఇంకా అక్కడి నుంచి ఎవరి మీద డిపెండ్ అయిపోయినా మనం గురువు అనేవాడి మీద శుభ్రంగా వాళ్ళు సంపాదించుకుంటారు, అంతే. అడ్డగోలుగా సంపాదించుకుంటారు. అందుకు అవకాశం మనమే ఇస్తున్నాం. ఇక్కడ దోచుకోండి అని వీధి గుమ్మం, దొడ్డు గుమ్మం తీసి వదిలేసిన తర్వాత దొంగలు రావడానికి ఇబ్బంది ఏముందండి? ఏదో గుమ్మంలో వస్తాడు. అలా ఎందుకు అవకాశం ఇస్తున్నావు? నువ్వే కదా. నీ గురించి ఇంకోటి చెప్పడం ఏంటో నీకు తెలీదా?